హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కర్నరీ క్రేవింగ్స్. ఈరోజు టమోటా పప్పు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా కందిపప్పుని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. అందులో ఒక గిద్దకి 2 గిద్దలు నీళ్లు పోసుకోవాలి. 3 టమోటాలు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె, కారం, పసుపు, వెల్లుల్లి, చింతపండు పేస్ట్, ఉప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయలని కట్ చేసుకుందాం. పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలని, టమోటాలని, పచ్చిమిర్చిని మనం పప్పుతో పాటు కుక్కర్కి పెడదాం. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని తర్వాత తాలింపుకి యూజ్ చేద్దాం. మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులోకి పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలని, టమోటాలని, పచ్చిమిర్చి, కారం, పసుపు, కొంచెం నూనె వేసుకొని కలుపుకొని కుక్కర్ పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయేదాకా ఉంచి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. పప్పుని బాగా మెదుపుకున్న తర్వాత అందులోకి మనం ఉప్పు, చింతపండు పేస్ట్ వేసుకొని కలుపుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి కొంచెంసేపు పొయ్యి మీద పెట్టాలి. ఇక్కడ కొంచెం పప్పు థిక్గా అనిపిస్తే వాటర్ పోసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం, పులుపు చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి. పప్పుని ఇప్పుడు దించి పక్కన పెట్టి పోపు వేసుకుందాం. పోపు కోసం కొంచెం నూనె తీసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కొంచెం వేగిన తర్వాత అందులోకి దంచుకున్న వెల్లుల్లి 5 సెకండ్లు వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గటం కోసమని కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఇంగువ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ పోపుని తీసుకొచ్చి పప్పులో కలుపుకోవాలి. అంతే, టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో వేడివేడిగా చేసిన టమోటా పప్పు కొంచెం నెయ్యి వేసుకొని అలా తింటుంటే హాయిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.